హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ 3వ వారం అయిన పురటాసి మాసం తిరుమల శనివారం రోజున నేను పూజను ఏ విధంగా ఆచరించాను, అలానే మన వ్యూయర్స్ కొంతమంది పిండి దీపారాధనను ఎలా తయారు చేసుకోవాలి, పానకం ఎలా తయారు చేయాలి అని అడిగారు. వారి అందరి కోసం నేను ఈరోజు ప్రసాదాలు తయారు చేసుకుంటూ ఆ వివరాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తాను. పిండి దీపారాధన చాలామందికి పగులు వస్తాయి. అలా పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా షేర్ చేస్తాను. ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఈరోజు 4 o'clockకి లేచేశాను. ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకుంటూ ప్రసాదాలను అయితే తయారు చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ 6:30 కల్లా దీపం వెలిగించుకోవాలి అని ఫిక్స్ అయిపోయి త్వరగా అయితే లేచేశాను. పానకం తయారు చేసుకోవటం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. శ్రీరామనవమి పండుగ రుజున మనకు పానకం ఏ విధంగా అయితే గుళ్ళో పెడితే వస్తుందో అదే టేస్ట్తో మనకు ఇంట్లో రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ తోటి పాటించండి. పానకం చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. దీనికోసం ముందుగా కట్ చేసుకోండి. తురుముకోవటం కానీ లేకపోతే కట్ చేసుకోవటం కానీ లేకపోతే చిన్న చిన్నగా బెల్లంని అయితే పగలగొట్టేసుకోండి. ఎంత క్వాంటిటీ పానకం తయారు చేస్తున్నారో అంత క్వాంటిటీకి మిరియాలను అయితే తీసుకోండి. మిరియాలను తీసుకోవటం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది. మిరియాలు అక్కడక్కడ క్రషింగ్ సరిగ్గా లేకపోతే ఇలా జల్లించుకుంటున్నాను నేను. ఇందులోకి 2 యాలకులను కూడా వేసుకునేసి కచ్చపచ్చగా దంచుకొనేసి ఇలా పానకంలో వేసేసుకోండి. పానకానికి సరిపడినట్టుగా నీళ్లను యాడ్ చేసుకునేసి దీని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు అందుబాటులో ఉంటే కొంచెం పంచకర్పూరం వేసుకోండి. తిరుమల శనివారాలలో స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరం అందుబాటులో ఉంటే పచ్చకర్పూరం వేసుకోండి. ఏ ప్రసాదాన్ని తయారు చేసినా కానీ స్వామివారికి ప్రసాదించేటప్పుడు తులసి దళాలను ఏర్పాటు చేసుకునేసి తులసి దళాలతోటి స్వామివారికి సమర్పించాలి కాబట్టి పానకంలో తులసి ఆకులు వేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా వేరుగా ఉంటుంది. తులసి దళాలను శుభ్రంగా కడిగిన వాటిని వేసేసి చక్కగా కలిపేసుకోండి. అలా చేస్తే మనకు పానకం రెడీ అయిపోతుంది. పిండి దీపారాధనను తయారు చేసుకోవటం కోసం పిండి దీపారాధనకు చక్కగా బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండి తడి బియ్యం పిండి తీసుకోవాలా, పొడి బియ్యం పిండి తీసుకోవాలా అని చాలామంది సందేహం ఉంటుంది. తడి బియ్యం పిండితో కనుక చేస్తే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి. అదే పొడి బియ్యం పిండి తీసుకుంటే కొంచెం క్రాక్స్ అనేది వస్తాయి. అలా క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ముందు రోజు నైటే చక్కగా బియ్యంని నానబెట్టేసి మార్నింగ్ లేచిన వెంబటే చక్కగా పిండిని అనేది గ్రైండ్ చేసేసుకునేసి ఆ పిండిలో కొద్దిపాటి బెల్లము, నెయ్యి, ఇలాచీ పౌడర్ని వేసుకునేసి చక్కగా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా పిండి ముద్దను అయితే కలుపుకోవాలి. మీరు వీలైనంత గట్టిగా పిండి ముద్దను కలుపుకోండి. మెత్తగా కలుపుకున్నట్లయితే మీకు పిండి ముద్ద అనేది విరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా జోరుగా అయిపోయేసి మనము పిండి దీపారాధనకు సరిగ్గా ఉండదు. ఇప్పుడైతే పిండి దీపారాధనకు ఒక 10 minutes రెస్ట్ ఇద్దాము. పిండి మొత్తం కలిపేసుకుని ఆలోపు ఇక్కడ నేను పాయసాన్ని అయితే తయారు చేస్తున్నాను. పాయసం తయారైపోయింది. ఇలాచి పౌడర్ వేసేసాను. ఈరోజు పాయసం చాలా సింపుల్గా చేశాను, సేమియా పాయసం. అలానే పులిహోర అయితే తయారు చేస్తున్నాను. పులిహోరకు చక్కగా పోపునైతే ఏర్పాటు చేసుకున్నాను. అన్నాన్ని కూడా వండేసుకునేసి చక్కగా పులిహోర మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. పులిహోర కూడా తయారైపోయింది. ఈ విధంగా ప్రసాదాలన్నింటినీ తయారు చేసుకున్నాను. అలానే పానకం తయారు చేశాం కదా, పానకం, పులిహోర, వడపప్పు కూడా తయారు చేద్దామని వడపప్పును ముందుగానే స్నానం చేసిన వెంబటే వడపప్పును నానబెట్టేసుకున్నాను. వడపప్పు కూడా తయారైపోయింది. పులిహోర తయారైపోయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి దీపారాధన ఎలా తయారు చేయాలో చూద్దాము. 10 minutes నానబెట్టేసుకుంటే పిండిలో మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లం అనేది మంచిగా మెత్తగా అయిపోయి పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. అందుకోసమే పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోమని చెప్పాను. ఇప్పుడు మీకు ఒకవేళ పిండి అనేది లూజ్గా అయిపోయింది అనుకోండి, కొంచెం పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఒకవేళ పొడి బియ్యం పిండి అందుబాటులో లేకపోతే కొంచెంగా గోధుమ పిండిని యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి. మీరు ఎన్ని పిండి దీపాలను తయారు చేయాలి అనుకుంటున్నారో అన్ని పిండి దీపాలను చక్కగా ఈక్వల్ క్వాంటిటీ డివైజెస్గా సెపరేట్ చేసుకోండి. ఇక నేను 7 పిండి దీపారాధనలను తయారు చేస్తున్నాను. అందుకే 7 ముద్దలను అయితే తయారు చేసి పిండి దీపారాధన ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేసేసుకోండి. పొడుగుగా చేసుకుని ఒక చిన్న బాటిల్ మూత కానీ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ కానీ ఏవైనా ఉంటే అందులోకి మిడిల్కి ఇలా ఒత్తేసి చేత్తో కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. మనకు పిండి దీపారాధన అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఇక్కడ క్రాక్స్ రాకుండా ఉంటుంది. అలానే పిండిని కలుపుకునేటప్పుడు కూడా బాగా మసులుతూ పిండిని అనేది కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నట్లయితే పిండి దీపారాధనకు ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా చక్కగా పిండి దీపారాధన చేసుకున్నాం కదా, అలానే ఇంకో పిండి దీపారాధన కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. యాస్టిస్గా ఇలానే రౌండ్ చేసుకునేసి పొడువుగా చేసుకునేసి కింద ఫ్లాట్గా ఉంచేసుకునేసి
పైనుంచి బాటిల్ను అనేది ప్రెస్ చేయటమే. చాలా సింపుల్ కదా పిండి దీపారాధన చేయటం. చాలామంది కష్టము, పగులు వస్తాయి అనుకుంటారు, కానీ పగుళ్ళు ఏం రాకుండా చాలా సులభంగా ఇలా పిండి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా పిండి దీపారాధన బాటిల్తో కాకుండా చేతో ఎలా చేయాలనో ఇప్పుడు చూపిస్తాను. ఈక్వల్గా డివైడెడ్గా పాట్స్ చేసుకున్నాం కదా, అందులోంచి ఒక పిండి ముద్దను తీసుకునేసి చక్కగా కింద ఫ్లాట్గా వచ్చేటట్లుగా చేతోటి మనం అటు ఇటుగా రౌండ్ చేసుకుంటే బాటిల్తో కన్నా చక్కగా మనకు పిండి దీపాలు అనేది తయారైపోతాయి. పిండిని తీసుకోవటంలోనే మనకు పిండి దీపారాధన అనేది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పొచ్చు. తడి బియ్యం పిండిని తీసుకుంటే మనకు అది సాగే గుణం బాగా ఉంటుంది. అందులో మనం రేషన్ బియ్యం తీసుకున్నామనుకో కొంచెం బంక గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తడి బియ్యంని తీసుకునేసి పిండి దీపాలను అనేది తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం చక్కగా విష్ణు చక్ర నామాలను అయితే ఏర్పాటు చేసుకుందాం. దీనికోసం నేను ఇయర్ బోర్డ్ తోటి చక్కగా నామాలు అయితే వేసి చూపిస్తున్నాను స్టైలిష్గా ఉండటం కోసం. నేను ఎప్పుడు ఇలా అయితే ఇయర్ బోర్డ్ తోటి పెట్టను, కానీ ఎప్పుడు కూడా పెట్టను కాబట్టి ఇప్పుడు పెడదాము మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అని అంటున్నారు కాబట్టి అని పెట్టి చూశాను. కానీ చేతితో పెట్టడం కంటే ఇయర్ బడ్తో పెట్టడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అలానే చాలా కష్టంగా అనిపించింది కూడా నాకు. ఇలా నేను ఎప్పుడు చేతోనే గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుంటాను. ఏర్పాటు చేసుకున్న పిండి దీపారాధన దీపం వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుంటాము. కానీ దీపాన్ని వెలిగించిన తర్వాత మనము గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవటం వీలు కుదరదు కాబట్టి ముందుగానే పిండి దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకున్నాను. విష్ణు చక్ర నామాలను కూడా చక్కగా ఏర్పాటు చేసుకునేసి పిండి దీపాలను ఈ విధంగా అయితే సిద్ధం చేసి పిండి దీపాలను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేశారు కదా. అయితే ఇప్పుడు పూజను నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది చూసేసేయండి. ఇదివరకే ప్రీవియస్ వీడియోస్లో మీకు అందరికీ పురిటాసి మాసం 3వ శనివారం వస్తుంది, అందరూ పూజను ఈ విధంగా చేసుకోండి అని చూపించాను కదా. సేమ్ యాస్టీస్గా అదే విధంగా పూజను అనేది చేసుకున్నాను. ఇప్పుడు మీకు మ్యూజిక్ని యాడ్ చేసి పూజను నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపిస్తాను, చూడండి. వీడియోనైతే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను పూజను ఏ విధంగా ఆచరించాను అనేది కూడా మీకు క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోతండి. ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పురటాసి మాసంలో 3 వారాలే కాదు, మనకు 4వ వారం కూడా ఉంది. 4వ వారం మనకు విజయదశమి పండుగ వస్తుంది కాబట్టి చక్కగా పండుగ రోజున వెంకటేశ్వర స్వామి వారికి కూడా చక్కగా తులసి దళాలను ఏర్పాటు చేసుకొని మీరు వడ్డించిన ప్రసాదాలు ఏవైతే వండుంటారో ఆ ప్రసాదాలన్నీ స్వామివార్లకు పెట్టేసి పూజ మందిరంలో చక్కగా పూజన అనేది చేసుకోండి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా.
రాకుండా మీరు అన్నీ పైన వాడికి బాత్రూమ్ పోవటానికి ప్లేస్ లేదా? నేమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున నీము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు